హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన రీసెర్చ్ ముచ్చట్లకి స్వాగతం. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? ఈరోజు ఒక రెసిపీ అండి. తోటకూరతో ఒక రెసిపీ అనమాట. రెసిపీ అంటే రెసిపీ ఏం కాదు. తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు. సో పొలంలోనైతే చాలా ఎక్కువ వచ్చిందనమాట. తోటకూర ఫ్రై చేద్దామని తీసుకొచ్చాను ఇంటికి. సో అది ఎలా తయారు చేసుకున్నాను, అంత తోటకూర ఎలా ఫ్రై చేశాను అనేది మీకు చూపిస్తాను. వీడియోలోకి వచ్చేయండి. అయితే తోటకూర అయితే ఫ్రెష్‌గా ఉందండి. కాకపోతే పొలం నుంచి తెచ్చాం కదా! మట్టి అయితే ఉంది. ముందుగా ఇవన్నీ కూడా నేను ఇలాగా కట్ చేసుకొని పెట్టేస్తున్నాను. ఇదంతా కడగాలి కదండీ! అయితే వేర్లు అయితే నేను తీసేస్తున్నాను ఇక్కడ వరకు. ఇంకా చాలానే తోటకూర ఉందండి. ఇది కొంచెమే చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి ఈ చాలదు కదండీ! ఈ ప్లేస్‌లోని తక్కువ ప్లేస్‌లోనే అయితే కిందనైతే పెట్టి ఇవన్నీ క్లీన్ చేస్తాను. అయితే మీకు చూపించడానికి అని చెప్పి నేను ఇలా అయితే చాక్‌తో కూడా కట్ చేసుకోవచ్చు. నాకేంటంటే సిజర్‌తో అయితే ఈజీగా అయిపోతుందన్నమాట ఇలా. ఓకేనా? ఈ మిగతాదంతా కూడా మనం కట్ చేసేసి చక్కగా వాష్ చేసుకుందాం. ఓకేనా? సో ఇలా పక్కన పెడతాను. మిగతావన్నీ కూడా కోసిస్తాను. ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. కర్రీ కూడా మనకి ఫాస్ట్‌గా అయిపోతుందండి. చాలా లేతగా ఉంది కాబట్టి తొందరగా అయిపోతుందన్నమాట. మొత్తం కడిగేసుకున్నానండి. ఎందుకంటే పెద్ద బకెట్‌లో కడిగానన్నమాట. సో ఎందుకంటే వాటర్ అంతా కూడా మళ్ళీ మనం గార్డెన్‌కి అయితే యూజ్ చేస్తాం కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోవాలన్నమాట. పప్పులోకి అయితే ఈ కట్ట సరిపోతుంది కానీ ఫ్రై కదండి, చాలా ఎక్కువే కోసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా కోసి మీకు చూపిస్తాను. చాలా ఫ్రెష్‌గా ఉందండి. అందుకే నాకు ఇంకా ఫ్రై చేయాలి. ఎప్పుడు పప్పులోకే వేసుకుంటాం కదా అని చెప్పి ఫ్రై చేస్తున్నాను అనమాట. లేతగా ఉంది కాబట్టి తొందరగా అయిపోతుంది మనకి. సో ఇదంతా కూడా మనం ఇలా చక్కగా కోసేసి ఒక ప్లేట్లోకి కానీ ఒక బేషన్లోకి కానీ తీసుకుందాం. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం ఇందులో వేద్దాము. ఇంకా ఇలాంటి కట్టలు అయితే చాలానే ఉన్నాయండి. అవన్నీ కూడా కోద్దాము. చాలా టైం అయితే పడుతుంది. ఇక్కడ ఈ పెద్ద ఆకులు అయితే వచ్చేసినాయి అనమాట. ఇవి మళ్ళీ ఒకసారి చిన్న మొక్కల కింద కోసుకుందాం. సో మిగతావన్నీ కూడా కోసి చూపిస్తానండి. ఆకు అనేది ఎంత వచ్చింది అనేది మీకు. నాకు చాక్ అంత అలవాట్లేదు కానీ కత్తిపేట ఇస్తే మటుకు శుభ్రంగా కోసేస్తాను కింద కూర్చొని. సో ఇలాగా మనం ఇదంతా కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలన్నమాట. అయితే ముందుగా బాణీ అయితే పెట్టానండి. ఎంత పెద్దదో కనిపిస్తుంది కదా మీకు ఇది. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. అయితే 2 వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ కూడా నేను ఇలా దంచి పెట్టుకున్నాను అనమాట. ముందుగా వెల్లుల్లి వేసుకుందాం మనం. వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా మంచిదండి. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిదన్నమాట. అయితే ఆవాలు కూడా కొంచెం, అయితే జీలకర్ర, కొంచెం మినపప్పు పంట కింద తగులుతూ ఉంటే వేగిన మినపప్పు సూపర్గా ఉంటుంది. అయితే శనగపప్పు కూడా ఒక 2 స్పూన్లు అనేది వేస్తున్నాను. ఓకేనా? ఇవి వేగుతున్నప్పుడే ఒక ఎండుమిరపకాయ తీసి 2 ముక్కలు చేసుకొని అవి కూడా వేసుకోవాలి. అయితే కొంచెం ఒక 12 నుంచి 15 వరకు గ్రీన్ చిల్లీ, ఇవి కూడా నేను పొడవుగా కట్ చేసి వేసానండి. సో ఇక్కడ గ్రీన్ చిల్లీ వేసాను కదండి. గ్రీన్ చిల్లీ వేసుకుంటే మంచి టేస్ట్ అనమాట. చక్కగా వేగుతున్నాయి. ఒక 2 మినిట్స్ అనేది ఇవి వేయిన తర్వాత అప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. బాగా వేగనిచ్చి వెల్లుల్లిపాయ వేసాం కదండి, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఎప్పుడైనా సరే ఏ కర్రీకైనా ఇలాంటి ఫ్రై కర్రీస్కి ఏంటంటే చక్కగా పోపు అనేది చక్కగా వేగితే మంచి సువాసన అయితే వస్తుంది. కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. అయితే ఇప్పుడు వేగాయి కదండి ఇవి. వెల్లుల్లిపాయ వేగితే ఇంకా మనకి భలే టేస్ట్ అయితే వస్తుందండి. చక్క వేగిని ఈ ఉల్లిపాయలు కూడా నేను ఒక 2 పెద్దపాయలు తీసుకున్నాను. కట్ చేసేసి సన్నగా ఇలా వేసేస్తున్నాను. ఓకేనా? దీంట్లోనే కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మనం వేయించుకోవాలన్నమాట. సో చక్కగా వేగింది కదండి. ఇప్పుడు ఆకు అయితే మనం వేసేసుకుందాము.
ఉల్లిపాయ మరీ వేగకూడదు అనమాట, ఇలా కచ్చాబిచ్చాగా ఉంటేనే చాలా బాగుంటుంది. అయితే ఆకు చూపిస్తానండి ఒకసారి. సో చూసారు ఆకుకూర అయితే ఎంత వచ్చిందో మనకి. కట్ చేసుకుంటే ఈ పెద్ద పళ్ళాలు ఉన్నాయి కదా, దీని నిండా వచ్చినాయి అనమాట. అయితే ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఇందులో వేసేద్దాము. ఇంత ఆకుకూర అయితే కోసుకున్నాం కదండి, కాకపోతే ఇదంతా మగ్గి కొంచెం అవుతుంది అనమాట, మాకు అలా సరిపోతుంది. సో ఇదంతా ఇలా మనం నొక్కి పెట్టుకుంటే మగ్గిపోతుందండి. లేతగా ఉంది కాబట్టి ఇదంతా కూడా కూర చాలా దగ్గరగా అయిపోతుంది అనమాట. మిగతా అంతా కూడా వేసి చూపిస్తాను. ఒక ప్లేట్ అయితే అయిపోయింది, ఇంకో ప్లేట్లో కూడా వేసేస్తున్నాను. ఇదంతా కూడా దగ్గరికి మగ్గిపోతుంది అనమాట. సో ఇంత అయితే పట్టిందండి, ఇంకొంచెం ఉన్నదనమాట, వదిలేసాను. అయితే మనం ఒక 1/2 స్పూను పసుపు అయితే వేసుకోవాలి. కారం అయితే వేయనని చెప్పాను కదండి, పసుపు అయితే వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా ఇలా మనం వేసేసుకొని మగ్గబెట్టాలండి. 1.5 స్పూను నేను సాల్ట్ అయితే వేస్తున్నాను ఇలాగా, ఓకేనా. అయితే మనం ఇలాగా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక పెద్ద మూత ఇలాగ మనం పెట్టేసుకొని ఇలా నొక్కుకోవడమే. అయితే వేగుతుంది, వేగిన తర్వాత లోపలికి వెళ్తుంది, అంతవరకు మనం కొంచెం వెయిట్ చేయాల్సింది, ఓకేనా. సో అయితే ఇది కాలట్లేదు, అయితే ఎంత మగ్గిందో చూపిస్తాను ఒకసారి అండి. చూసారా, ఇక్కడ అంతా కూడా మనకి చక్కగా ఖాళీ అయిపోయింది, కనిపిస్తుందా మీకు? ఈ సైడ్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. చూసారా, ఎంత ఉండే కూర అంత అయిపోయింది అనమాట. అయితే ఇప్పుడు మనం చక్కగా దీన్ని కలుపుకుందాము. సో చూసారండి, అంత కూర ఇంత అయిందనమాట, ఓకేనా. ఇంకా మగ్గిపోతుంది, ఇంకా కొంచెం కిందికి వెళ్ళిపోతుంది. అయితే ఈ టైంలో మనం ఏం చేయాలంటే అడుగుది ఇలాగా మీదకి వేసుకోవాలన్నమాట. ఇలా కిందికి మీదకి కదుపుతూ ఉండాలన్నమాట, ఓకేనా. ఇది ఇంకా దగ్గరికి అయిపోతుంది అనమాట, చాలా కొంచెంగా అయిపోతుంది ఇదంతా కూడా. సో ఇలా చూస్తుండగానే కూర అంతా కూడా మనకి మగ్గిపోయింది. చూసారా ఎంత కర్రీ అయిపోయిందో మనకి, ఇంకా ముద్దగా అవుతుంది అనమాట. చూసారా ఎంత అయిందో, ఇంకా దగ్గరికి అయిపోతుంది అనమాట చక్కగా వేగితే. ఇది మళ్ళీ మనం మూత పెట్టేద్దాం, ఓకేనా. అంటే సాల్ట్ అలాగే మనం పసుపు కూడా వేసుకున్నాం కదండి, అదంతా కూడా కొంచెం మగ్గుతుంది అనమాట. అయితే మళ్ళీ నేను ఈ మూత అయితే పెట్టేస్తున్నాను, ఓకేనా. సో మనకి కూర అయితే ఇలా వచ్చిందండి. ఇక్కడ చూస్తున్నారా, వాటర్ అయితే కొంచెమే ఉందన్నమాట, ఇంకా వాటర్ అయితే లేదు, అంత ఇంకిపోయింది. చూస్తున్నారు కదా, ఇదంతా చక్కగా మనకి దగ్గరికి అయిందనమాట. చూసారా, అంత కర్రీ వేస్తే మనం ఇంత అయిందనమాట. ఇలా టైంలో మనం ఏం చేయాలంటే కొంచెం నేను ఈ మట్టి పిడత అయితే పెట్టానండి, కొంచెం ఎండుమిరపకాయలు వేయిస్తున్నాను. కారం అయితే యూజ్ చేయను కదా, కారంలో మనకి మసాలా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఓన్లీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే నేను వేస్తాను. సూపర్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ వేగినవన్నీ కూడా మనం ఒకసారి దంచేసుకుంటే సరిపోతుంది. సో ఇవైతే వేగినవి, స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. కొంచెం ఒక 1/2 మినిట్ చల్లారిన తర్వాత ఇవి కచ్చాబిచ్చా మనం రోట్లో వేసి దంచేసుకోవచ్చు, లేదా కలంలో వేసి దంచుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇలా వేగిందండి ఇదంతా. మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా దిగిపోయింది అనమాట, వాటర్ అయితే ఎక్కడ లేదు, చాలా చక్కగా ఫ్రై అయింది. ఇలాంటి టైంలోనే ఇలా దంచి పెట్టాం కదండి, ఇవి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట, ఇవి జల్లుకోవడమే. టేస్ట్ అయితే అదిరిపోతుంది, చక్కగా ఆకుకూర కారం కారంగా చాలా బాగుంటుంది. అయితే ఎక్కువ వేయట్లేదు, కొంచెం వేస్తున్నాను. చూసారా ఎంత లుజ్జు లుజ్జుగా అయిందో కూర అంతా కూడా, అంత కూర కూడా ఇంత అయిందండి. చూసారండి, తోటకూర చక్కగా ఫ్రై అయిందనమాట. సాల్ట్ కూడా వేసుకున్న, సాల్ట్ అయితే సరిపోయింది. వేడి వేడి అన్నంలోనే ఇలా తోటకూర వేసుకుని తింటే భలే ఉంటుంది. రండి ఇప్పుడు అన్నం వడ్డించుకుందాం. సో వేడి వేడి అన్నం అలాగే తోటకూర ఫ్రై, చాలా వేడిగా కూడా ఉంది కదండి. మన అమ్మి పాప మానస అయితే తోటకూర ఫ్రై తినడానికి ఇష్టపడరు, మిగతా వాళ్ళందరూ తింటారనమాట. తోటకూర అయిపోయిన తర్వాత మనం పప్పు వేద్దాము.
వేసుకోండి అలాగా, ఓకేనా? నీకు వేస్తాను, అలా పాస్ చేసుకోండి అమ్మా. ఏ మానసా నువ్వు ఇంకా రావా? ఒక్కొక్కరు అలా పాస్ చేసుకోండి. నువ్వు వేసి అలాగా. అయితే ఒక్కొక్కరు ఇలా పాస్ చేసుకున్నారండి కర్రీని. అయితే నేనైతే వేడిగా ఉంది కదా ఊది పెడుతున్నాను అనమాట మా నమ్మి పాపకి. సో వాయిస్ అయితే ఇక్కడ ఉష్కాకి అయిపోయింది. అయితే ఫస్ట్ ముద్ద కదండి పక్కన పెట్టాను. మా నమ్మి రెడీగా ఉంది తినటానికి. వేడిగా ఉంది కదా, తోటకూర ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట, చాలా బాగుంది. చూడండి వాళ్ళ నవ్వులు చూడండి ఎలా ఉన్నాయో, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అయితే వాయిస్ అయితే ఇక్కడ ఉష్పటాక్ అయిపోయింది. మా మాన్సన్ రమ్మంటుంటే తోటకూర ఫ్రై కదా, అదే వంకాయ ఫ్రై అయితే ఈ పాటికి వేసేసిది. తోటకూర ఫ్రై కదా ఆలోచిస్తుంది అనమాట తినటానికి. పప్పులో వేస్తే తినేస్తారు కానీ తోటకూర ఫ్రై అనేది ఒక 3-4 తినరు ఇందులోని. సో అందుకే ఫస్ట్ నమ్మితో స్టార్ట్ చేశాను తినిపించడం. బాగుందంటుంది, సో అందుకే ఫాస్ట్గా తింటుంది అనమాట. ఈ తోటకూర ఫ్రై అయిపోయిన తర్వాత పప్పు ఉందండి, పప్పు అలాగే పొటాటో ఫ్రై. చూడండి బొగ్గలాడించుకుని ఎలా తింటుందో మా నమ్మి పాప. అలా కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకున్నాం, అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే లాయించారు. నేనైతే నైట్ ఫుడ్ తిన్నండి, టిఫినే తింటాను. సో నేను అందుకే కర్రీ అయితే టేస్ట్ చూశాను కానీ రైస్ అయితే తిన్ను. సో వీళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ తోటకూర ఫ్రైని అయితే తింటున్నారు. చూడండి మా మానస అయితే స్టార్ట్ చేసింది తినడం. బుర్ర ఎత్తట్లేదు పిల్ల అయితే. సో ఇదండి విషయం, ఇలా ఉంటుందన్నమాట మా ఆశ్రమంలో హడావిడి. అయితే అబ్బాయిలు వేరేగా ఉంటారు, అమ్మాయిలు వేరేగా ఉంటారు. సో వాళ్ళకైతే కర్రీ తీసి ఇంకొక బౌల్లో వేసి పంపించేసాను అక్కడికి. ఇక్కడ ఏంటంటే నేను కూర్చొని పెడుతున్నాను అనమాట. సో అయితే ఇలా అయిపోయిందనమాట మా తోటకూర ఫ్రై. మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే అదుర్స్ అనమాట. మా భాగ్యకు బాగా నచ్చింది, మా దీపిక అయితే 4 times వేసుకుంది. చాలా బాగుందండి నిజంగా, ఎందుకంటే ఆర్గానిక్గా పండించుకుంటున్నాము. లేతగా ఉండేటప్పుడు మనం చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ అనమాట. సో వీడియో అనేది చక్కగా చూసుంటారండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే, సో మీరు కూడా ఇలాగే పండించుకుంటే చక్కగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే అద్దుర్స్ అనమాట, చాలా బాగుంటుంది. ఐరన్ ఫుడ్ కాబట్టి కంపల్సరీ మనం ఇలాంటివి వీక్లీ థ్రైస్ అన్నా తినాలి. ఆకుకూర అనేది కంపల్సరీ తినాలి. అయితే మళ్ళీ వచ్చే వీడియోస్లో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు నేను సెలవు తీసుకుంటాను. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.